సిబిఐ ఈడీ మీరు అన్నట్టు ఇష్టం వచ్చినప్పుడు ఇది చేస్తారా అండి? ఎందుకంటే మీరు 2 ఏళ్ల కింద చేసిన ఏడ్చే వాళ్ళు అంటే ఒకటి మేడం, ఒకటి నిన్న ఫస్ట్ సెర్చ్ అన్నారు, తర్వాత సోదాలు అన్నారు, తర్వాత ఫ్లైట్ టికెట్స్ ముందే బుక్ చేసుకుని వచ్చేసారు, 19న విచారణ కన్నా ముందే అరెస్ట్ చేసేసారు. ఇదంతా కరెక్ట్ కాదు అంటే డిస్క్రిప్షన్ అంటున్నారు కదా మీరు. అవునండి, సుప్రీం కోర్టు ఈడీ ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ఎట్లుంటదంటే చంద్రిక గారు, సుప్రీం కోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు, ఎటువంటి స్టే లేదు, ఎటువంటి సస్పెన్షన్ లేదు, ఇన్వెస్టిగేషన్ మీద ఎటువంటి ఆపాలనే ఎటువంటి ప్రక్రియ చేయాలని ఏమీ లేదు. సుప్రీం కోర్టు నుంచి డైరెక్షన్ లేనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా ఇంకో ఏజెన్సీ అయినా బాజాప్తా అంటున్నా, బాజాప్తా వచ్చి వాళ్ళ ప్రక్రియ వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. పవర్ టు సర్చ్ అండ్ సీజర్ కింద తనిఖీలు జరిగినాయి కాబట్టి, రిమాండ్ అవసరమైంది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు, అది చట్టంలోనే ఉంది. కానీ కరెక్ట్ గా రేపు తెలంగాణ ఎన్నికల్లోకి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ రోజు షెడ్యూల్ వస్తుందని ముందు ఇప్పుడే అరెస్ట్ అంటే ఇది కోణమే అనేది నిన్న కోమటిరెడ్డి గారు కూడా అన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం అని. ఒకసారి ఇస్తాను వాసుదేవరెడ్డి గారు, మీకు కూడా ఇస్తాను. ఏమంటున్నారు, 2 ఏళ్ల కింద ఎందుకు చేయలేదు, 2 ఏళ్ల కింద ఎందుకు చేయలేదని తనకు తెలుసు. ఏంటి నేను 2 ఏళ్ల కింద ఎందుకు చేయలేదు అని నేను అడుగుతలేను. అందరిని అరెస్ట్ చేసి ఈమెను మాత్రం ఎందుకు పెట్టిండ్రు, ఎవరికి చుట్టమని చెప్పి పెట్టిండ్రు, ఈ రోజు ఎవరు సైగా చేసిర్రు అని చెప్పి ఈ రోజు చేసిర్రు. నా క్వశ్చన్ ఒకటే, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం మాట్లాడుకుందాం. రచనారెడ్డి గారు ఒక్క నిమిషం, అంటే వారు రైజ్ చేసే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము కొసేపు సెక్షన్లు ఐఆర్పిసిలు ఇవన్నీ పక్కన పెడదాం, ఇది కొంత సుప్రీం కోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్డర్స్ గాని ఈ ఆర్డర్స్ పక్కన పెడదాం, టెక్నికాలిటీకి వెళ్ళొద్దకుండా అసలు వారనేది ఒకటే ప్రశ్న. 2022 జూలై నుంచి కేసులో కవిత గారి లింక్ ఉందని బయటపడినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ అప్రూవర్లు లేదా గిల్టీలు లేకపోతే ఫేస్ చేస్తున్నారు, జైల్లో ఇలా ఉన్నప్పుడు ఈవిడ కూడా ఉంది అన్నప్పుడు 2 years వరకు ఎందుకు వెయిట్ చేశారు? సో ఇందులో రాజకీయ లెట్ హిమ్ కంప్లీట్ మీరు కంప్లీట్ చేయండి. రచన గారు ఒక్క నిమిషం, అప్రూవర్ల నుంచి సర్చ్ అండ్ సీజర్ కింద ఆమె దగ్గర నుంచి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ దొరికాయి కాబట్టే నిన్న రిమాండ్ చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోడీ ఎవరికన్నా చోళల కమలం పూలు పెట్టుకుందామంటే మొత్తం పెడతా అంటే ఎట్లా? సర్చ్ అండ్ సీజర్ అధికారం ఉంటదంట, 2 ఏళ్ల సంది మీకు ఇక్కడ ఆరోపణలు వస్తే నీ ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటావు ఆధారాలు. ఎవరన్నా మీ మీద ఆరోపణలు వస్తున్నాయంటేనే జాగ్రత్త పడతారు. అట్లాంటిది 2 ఏళ్ల నుంచి కేసులో మీరు ఉన్నారని బలంగా బయట కొట్లాడుతుంటే నీ ఇంట్లో ఆధారాలు పెట్టుకొని నువ్వు కూర్చుంటావా? ఏమండి, రేవంత్ రెడ్డి ఎందుకేం చేస్తలేడు కాళేశ్వరం మీద? ఏసీబీ రేవంత్ రెడ్డి ఒక చిన్న పెట్టలేడు సిబిఐ రాకుండా ఇది చేసడానికి. సో రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఎటు అది మాట్లాడదామా ఇది మాట్లాడదామా? నేను దేన్నైనా మాట్లాడతా, దేని మాట్లాడదాం. విజిలెన్స్ విచారణ మీరు ఫాలో అయితలేనట్టున్నారు. రచన గారు, విజిలెన్స్ విచారణ మీరు ఫాలో అయితలేనట్టున్నారు, మీరు ఫాలో అయితలేనట్టున్నారు. 3 కేసులు రిజిస్టర్ చేయమని చెప్పిండ్రు, 3 కేసులు అక్కడికి అయిపోలేదు. ఎన్డీఎస్ఏకి అప్పచెప్పిండ్రు 1/2 డజన్ మందితోటి కేంద్రం అధికారంలో ఉంటున్నటువంటి ఎన్డీఎస్ఏకి అప్పచెప్పిండ్రు. దాని మీద విచారణ వాళ్ళే చేస్తున్నారు. మీరు అప్డేట్ లేకపోతే మేమేం చేయలేము. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేదు, ఇది ఒక పొడి పదం అయిపోయింది. ఈ వాట్సాప్ ఇదే ఫార్వర్డ్ చేసుకోండి మీరు. సరే నిజంగా ఇది పొలిటిసైజ్ అవుతుందా లేదా ఒకసారి బీఆర్ఎస్ తో కూడా మనం బ్రేక్. నా పాయింటే పోలేదు ఇంతసేపు. ఒక నిమిషం మ్యామ్, ప్లీజ్ మనకు ఒక పాయింట్ వెళ్ళట్లేదు. ఒకటే లైన్, జరసేపు సెక్షన్స్ కానీ లేకపోతే ఇంటర్మ్ డైరెక్షన్స్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ లేకుండా ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఈ కేసులో అధికారులకి ఈ 2 సంవత్సరాల నుంచి కవిత గారి మీద దొరకనటువంటివి ఈ 2 రోజులలో దొరికినటువంటివి ఏంటివి, అందుకని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ చెప్పండి. సరే అయితే అది కూడా అడుగుదాము. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది.